రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై వస్తున్న విమర్శలకు అభివృద్ధితోనే సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ మావిగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అమరావతి అభివృద్ధే జగన్ వర్గానికి పూర్తి స్థాయి కౌంటర్ అవుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి అనేది ఎప్పటికీ ఆగదని, అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని సీఎం అన్నారు. ఇక హైదరాబాద్, బెంగళూరు నగరాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయని గుర్తు చేశారు. తెలంగాణ తలసరి ఆదాయంలో ముందంజంలో ఉండటానికి హైదరాబాద్ ప్రధాన కారణమని, రాష్ట్ర ఆదాయంలో దాదాపు 70% హైదరాబాద్ నుంచే వస్తుందని వివరించారు. ఇప్పటికే మండిపోతున్న ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 22 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఈ కాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉండగా కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల వరకు చేరుకునే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలో ఎండల ప్రభావం అధికంగా ఉండనుంది. రాజధాని హైదరాబాద్ లో కూడా పరిస్థితి తీవ్రమే. ఇక ఏప్రిల్ 12 నుంచి వరుసగా 10 రోజుల పాటు 40 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉక్కపోత వడగాల్పులతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇక ఈ వ్యవధిలో వర్షాలు కురిసే అవకాశం చాలా తక్కువగా ఉండగా అక్కడక్కడ స్వల్ప జల్లులు మాత్రమే పడే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది. మధ్యాహ్నం సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, తగినంత నీరు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలని, వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తగా ఉండాలని, డీహైడ్రేషన్ నుంచి రక్షణకు శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితిపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తే ఘటన చోటు చేసుకుంది. రౌడీజం, గూండాయిజం అంతమైందని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా మీర్జాపూర్లో పట్టపగలే ఓ న్యాయవాదిని కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రజల కళ్ల ముందే ఈ దారుణం జరగడం ఆందోళన కలిగిస్తోంది. న్యాయవాది రాజీవ్ సింగ్ ఉదయం వాకింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా బైక్పై వచ్చిన 2 దుండగులు అడ్డుకున్నారు. వారిలో ఒకరు నాటు తుపాకీతో దగ్గర నుంచి కాల్పులు జరపడంతో రాజీవ్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాల్పుల అనంతరం నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా వారి బైక్ స్టార్ట్ కాలేదు. కొంతసేపు నెట్టుకుంటూ వెళ్లిన తర్వాత చివరకు బైక్ స్టార్ట్ కావడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ అపర్ణ, రజత్ కౌశిక్ మృతుడు గతంలో గ్రామ సర్పంచ్గా పనిచేస్తారని తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే పక్కా ప్రణాళికతో ఈ హత్య జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సీసీటీవీ ఆధారాలపై నిందితులను గుర్తించి పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు పోలీసులు వెల్లడించారు. జ్యోతిబా పూలే 200వ జాతీయ జయంతి సందర్భంగా పార్లమెంటు ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు పార్లమెంటు ప్రాంగణంలోని ప్రేరణ స్థల్కు రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ పక్ష నేత జేపీ నడ్డా, రాహుల్ గాంధీ తదితరులను మోడీ పలకరించి ముందుకు వెళ్లారు. అయితే కొద్దిసేపటి తర్వాత మళ్లీ వెనక్కి వచ్చిన ప్రధాని మోడీ రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర విమర్శలు కొనసాగుతున్న వేళ వీరిద్దరి మధ్య జరిగిన ఈ చిన్నపాటి సంభాషణ ఆసక్తికరంగా మారింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఓ ఏఎస్ఐ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని వీడియోలు తీసి బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటల వీడియోలు చిత్రీకరించి వాటిని చూపిస్తూ డబ్బులు డిమాండ్ చేయడం, యువతులను బెదిరించి వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక మాచర్ల మండలం జమ్మలమడుగుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ సహా
సహాయంతో ఈ వీడియోలు తీపిస్తున్నట్లు సమాచారం. అలాగే కొంతమంది వ్యాపారులను కూడా బెదిరించి డబ్బులు గుంజుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే పోలీస్ స్టేషన్ కు చెందిన మరో ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఈ విషయంపై జిల్లా ఎస్పీ బి కృష్ణారావుకు సమాచారం అందించగా ఘటనపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పంపిస్తా తెలిపేరా తెలిపి ఏం లేదు సార్ శ్రీగారిని పిలిపించమంటావా? సైలెంట్ గా చేసుకుంటావా? కూర్చో జిల్లా కూర్చో కూర్చో. మీరేనా ఉన్నారా? ఏం పేరు నీది? నిన్న ఆడ చూసానే విజయ్ కదా? వినాయకుడు గుట్లా ఉన్న దొరికా కదా? ఏ ఊరు నీది? ఇది ఇదిగో ఏడ్స్ యాక్షన్ చేస్తే వదిలిపెట్టినాం. ఇదిగో అదట్ ఉంది ఇదట్ ఉంది చూడు, అట్టు ఉండాలి సరదాగా. ఏం పేరు ఇది? నీది ఇక్కడ ఏం సమస్య చెప్పు. ఇప్పుడు కొత్తగా పెట్టావా? అంత ముందు నుంచి ఉందా? మొన్న ఏం జరిగింది? కుర్రోళ్ళు వస్తే సార్ దేవుడు సార్ నేను ఎవరు తీసుకోలేదు సార్. నువ్వేనా? ఇదే రావడం ఫస్ట్ టైం చెప్పండి సార్. స్టేషన్కి వెళ్తే సార్ వద్దు సార్, నేను కాళ్ళు పడి మీరు చెప్పింది వింటాం సార్. స్టేషన్కి వెళ్తే వద్దు సార్, సగం అయిపోయింది. వద్దు సార్, మీరు చెప్పింది మాట్లాడుకుంటే మాట్లాడుకోండి మీరు చెప్పండి సార్. ఎవరు లేరు, వాళ్ళకి ఎక్కడి నుంచి అమ్మాయి వచ్చింది. అమ్మాయి పొలం పని చేసుకున్నా సార్. ఏదో ఇంట్లో జరగనే ఇప్పుడే వచ్చింది. హ్యాపీగా పంపిస్తాను సరేనా? లేదు కరెంట్ లేదనేది లైటింగ్ అని ఎంత కాదు. మేము వెళ్ళిపోవాలా లేకపోతే తీసుకెళ్ళమంటావా? వద్దు సార్. మరి కానీ త్వరగా ఇది ఉంటే ఎవరు ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్ కు సంబంధించి రెండో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. ఇస్రో ఆధ్వర్యంలో శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ పరీక్షను నిర్వహించారు. సుమారు 5.7 టన్నుల బరువున్న నమూనా క్రూ మాడ్యూల్ ను భారత వైమానిక దళానికి చెందిన బోయింగ్ CH-47 చినూక్ హెలికాప్టర్ ద్వారా సుమారు 3 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి అనంతరం సముద్రంలోని నిర్దేశిత ప్రాంతంలో జారవిడిచారు. ఇక ఈ ప్రక్రియ అనంతరం భారత నౌకాదళం సమన్వయంతో ఆ క్రూ మాడ్యూల్ ను విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అంతరిక్ష యాత్ర పూర్తయ్యాక వ్యోమగాములు భూమిపై సురక్షితంగా దిగేందుకు ఈ విధానం అత్యంత కీలకం. ఇక ఈ విజయంపై కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్ వేదికగా ఇస్రో శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. ఎండలతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత మరింత పెరగడంతో పాటు ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 22 వరకు రాష్ట్రమంతటా తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలో ఎండల ప్రభావం అత్యధికంగా ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు మార్కును కూడా దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా ఎండలు దంచికొడుతున్నాయి. ఇక ఏప్రిల్ 12 నుంచి వరుసగా 10 రోజుల పాటు నగరంలో 40 డిగ్రీల నుండి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉక్కపోతతో పాటు వడగాల్పులు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేరుతాయి. ఈ 10 రోజుల వ్యవధిలో వర్షాలు కురిసే అవకాశం చాలా తక్కువగా ఉందని, అక్కడక్కడ చెదురుముదురు జల్లులు తప్ప పెద్ద
ఉపశమనం ఉండదని వాతావరణ నివేదిక స్పష్టం చేస్తోంది. తీవ్రమవుతున్న ఎండల దృష్ట్యా మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి తగినంత నీరు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చెలరేగింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కీలక హామీలను తాకట్టు పెట్టేసిందని అమర్నాథ్ అన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు ఎంతో కీలకమైన రైల్వే జోన్ సాధన విషయంలో ప్రభుత్వం సరైన కృషి చేయడం లేదని విమర్శించారు. రైల్వే జోన్ కోసం 5 దశాబ్దాలుగా ఉన్న డిమాండ్ను వైసీపీ పోరాటం ద్వారానే సాధ్యమైందని పేర్కొన్నారు.